కేకులు పడ్డాయి. లోక్సభ ఎన్నికల్లో టైర్లు పగిలాయి. 10 ఏళ్ల పాటు తెలంగాణను ఏలిన బీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. ఈ క్రమంలోనే గులాబీ దళపతి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూటు మార్చారు. యువ సంగ్రామ సభతో బీఆర్ఎస్ తన నయా ఎజెండాను సెట్ చేసింది. దాని పేరే టార్గెట్ జెన్జీ. అవును, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఫీజు రియంబర్స్మెంట్ హామీల వైఫల్యాలను ఎండగడుతూ యువతను తమ వైపు తిప్పుకునేందుకు కేటీఆర్ భారీ స్కెచ్ వేశారు. దీనికి తోడు వచ్చేడాది కేటీఆర్ పాదయాత్ర, కేసీఆర్ బస్సు యాత్రకు రంగం సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసిన నాయకులంతా సీఎంలయ్యారన్న సెంటిమెంట్ కేటీఆర్ కు వర్కౌట్ అవుతుందా? ఒకవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్, మరోవైపు కేంద్రంలో ఉన్న బీజేపీ, ఈ రెండు జాతీయ పార్టీల మధ్య నలిగిపోతున్న బీఆర్ఎస్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను ఎందుకు రాజేస్తోంది? ప్రైమ్ అండ్ బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ తన పంథా మార్చుకుంది. కేవలం ప్రెస్ మీట్లో, ట్విట్టర్కే పరిమితం కాకుండా నేరుగా ఫీల్డ్లోకి దిగింది. ఈరోజు మధ్యాహ్నం జరిగిన యువ సంగ్రామ సభ బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణకు ఒక ట్రైలర్ లాంటిది. ఈ సభలో కేటీఆర్ అండ్ టీం కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను, ఇప్పుడు అమలు చేస్తున్న తీరును ఎండగడుతూ యువతలో ఆలోచన రేకెత్తించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ సడన్ గా యువతపై ఎందుకు గురిపెట్టింది? దీని వెనుక పక్కా లెక్కలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం యువత, నిరుద్యోగులు దూరం అవ్వడమే. యువత కష్టాలు, నిరుద్యోగం కారు పార్టీ కొంపముంచాయి. ఇప్పుడు అదే యువత కాంగ్రెస్ పాలనపై అసంతృప్తితో ఉన్నారని గ్రహించిన కేటీఆర్ ఆ జెన్సీ ఓటర్లను తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు యువ సంగ్రామ సభను వేదికగా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలనే బీఆర్ఎస్ ఇప్పుడు అస్త్రాలుగా మలుచుకుంది. నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఏమైంది? మెగా డిఎస్సీ ఏది? జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయడం లేదు? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదు? అంటూ కేటీఆర్ సంధించిన ప్రశ్నలు యువతను ఆకర్షిస్తున్నాయి. కాంగ్రెస్ మోసాల్ని డేటాతో సహా వివరించడంలో బీఆర్ఎస్ నేతలు సక్సెస్ అయ్యారు. అధికారంలోకొచ్చి ఇన్ని నెలలైనా నిరుద్యోగుల సమస్యలు తీరలేదని, అశోక్ నగర్లో లాఠీ దెబ్బలు తప్పలేదని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే 10 ఏళ్లు అధికారంలో ఉండి నిరుద్యోగుల్ని పట్టించుకొని బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే యువతపై ప్రేమ ఒలకబోస్తే జెన్సీ ఓటర్లు నమ్ముతారా అన్నది అతిపెద్ద ప్రశ్న. కానీ కాంగ్రెస్పై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బీఆర్ఎస్ వేస్తున్న అడుగులు మాత్రం పక్కాగా ఉన్నాయి. యువ సంగ్రామ సభతో కాంగ్రెస్ పై యుద్ధబేరి మోగించిన కేటీఆర్ ఇప్పుడు తన అమ్ముల పొదిలోంచి మరో బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. అదే పాదయాత్ర. ఫామ్ హౌస్ రాజకీయాలకు స్వస్తి పలికి నేరుగా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రను చూస్తే పాదయాత్ర చేసిన ప్రతి నాయకుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాడు. మరి అదే ఫార్ములాను కేటీఆర్ ఫాలో అవుతున్నారా? కేసీఆర్ బస్సు యాత్ర, కేటీఆర్ పాదయాత్ర, ఈ డబుల్ ఇంజన్ వ్యూహం వర్కౌట్ అవుతుందా? చూద్దాం. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ అందుకోసం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పల్లెపల్లెకు తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకుని కాంగ్రెస్ వైఫల్యాల్ని ఎండగట్టేలా ఈ పాదయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. ఏసీ గదుల నుంచి బయటకొచ్చి మండుటెండలో నడిస్తేనే ప్రజలు నమ్ముతారన్న రియాలిటీకి బీఆర్ఎస్ నాయకత్వం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలకు ఒక సెంటిమెంట్ ఉంది. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఇలా పాదయాత్ర చేసిన నాయకులంతా అధికార పీఠాన్ని అందుకున్నారు లేదా పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే సక్సెస్ ఫార్ములాని నమ్ముకున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరై తన ఇమేజ్ ని పూర్తిగా మార్చుకోవాలని కేటీఆర్ భావిస్తున్నారు.
కేటీఆర్ పాదయాత్ర చేస్తుంటే మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. వయస్సు, ఆరోగ్యరీత్యా కేసీఆర్ బస్సు యాత్రకే పరిమితం కానున్నారు. ఒకవైపు కేటీఆర్ యువతను, పట్టణ ఓటర్లను టార్గెట్ చేస్తే కేసీఆర్ రైతుల్ని, గ్రామీణ ఓటర్లను టార్గెట్ చేసేలా ఈ డబుల్ ఇంజిన్ వ్యూహాన్ని రచించారు. ఈ రెండు యాత్రలతో తెలంగాణ రాజకీయాల్ని మళ్లీ తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్నది గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు యాత్రలు, సభలు ఒక సన్నాహకంగా ఉపయోగపడతాయని బీఆర్ఎస్ భావిస్తోంది. వరుస ఓటములతో డీలా పడిన క్యాడర్లో మళ్లీ జోష్ నింపాలంటే నాయకత్వం జనంలో ఉండాల్సిందే. అందుకే యువ సంగ్రామ సభ లాంటి కార్యక్రమాలతో శ్రేణుల్ని యాక్టివ్ చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో కనీసం సగం స్థానాలైనా గెలుచుకుంటేనే పార్టీకి భవిష్యత్తుంటుందని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. పాదయాత్రలు, బస్సు యాత్రలు బాగానే ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ ముందున్న అసలు సవాల్ ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిని లోక్సభ ఎన్నికల్లో జీరోకు పడిపోయిన కారు పార్టీ ఇప్పుడు ఉనికి కోసం ఆరాటపడుతోంది. ఒకవైపు అధికార బలంతో కాంగ్రెస్, మరోవైపు కేంద్ర అధికారంతో బీజేపీ. ఈ రెండు జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ నలిగిపోతోంది. ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడేందుకు కేసీఆర్ మళ్లీ తన పాత అస్త్రాన్ని బయటకు తీశారు. అదే తెలంగాణ సెంటిమెంట్. అసలు ఈ సెంటిమెంట్ మంత్రం ఈసారి వర్కౌట్ అవుతుందా? చూడండి. బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం ఒక ఎత్తైతే, లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ. వరుసగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడుతున్నారు. ఈ తరుణంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడం కేసీఆర్, కేటీఆర్లకు కత్తిమీద సాములా మారింది. ఈసారి స్థానిక ఎన్నికల్లో ఓడితే రాజకీయంగా మనుగడ కష్టమనే అభిప్రాయానికి అధిష్టానం వచ్చింది. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు బైపోలార్ దిశగా వెళ్తున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సీన్ మారుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్తో బీఆర్ఎస్ని ఖాళీ చేస్తుంటే, కేంద్రంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కొల్లగొడుతోంది. ఈ రెండు జాతీయ పార్టీల మధ్య ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ శాండ్విచ్ అవుతోంది. ఈ డబుల్ అటాక్ని ఎదుర్కోవాలంటే సాధారణ వ్యూహాలు సరిపోవని కేసీఆర్కు అర్థమైంది. కాంగ్రెస్, బీజేపీలను ధీటుగా ఎదుర్కోవాలంటే బీఆర్ఎస్ దగ్గరున్న ఏకైక బ్రహ్మాస్త్రం తెలంగాణ సెంటిమెంట్. అందుకే బీఆర్ఎస్ నేతలు తమ ప్రసంగాల్లో మళ్లీ సెంటిమెంట్ని రాజేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలో ఢిల్లీ పార్టీలని, తెలంగాణ ఆత్మగౌరవం కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ రోజు జరిగిన యువ సంగ్రామ సభలోనూ కేటీఆర్ ఇదే పాయింట్ని హైలైట్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది కేవలం గులాబీ జెండా మాత్రమేనని నొక్కి చెప్పారు. యువగలాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయన్నది తాజా సభలో కేటీఆర్ చేసిన కమెంట్. రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని ఛాలెంజ్ కూడా చేశారు. యువగలాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయని వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న యువతను ఆకట్టుకునేలా అల్టిమేటం జారీ చేశారాయన. మోసం చేసిన వారికి బుద్ధి చెప్పేందుకే ఈ సభ అని అన్నారు కేటీఆర్. ఎన్నికల సమయంలో ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులిచ్చిన హామీలను సభలో ఏర్పాటు చేసిన స్క్రీన్పై ప్లే చేశారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పై, ముఖ్యంగా సీఎం రేవంత్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు కేటీఆర్. ఇప్పుడు సరూర్ నగర్ సభ వేదికగా సరికొత్త ఛాలెంజ్ విసిరారు. 70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. గతంలో కాంగ్రెస్ ఎక్కడైతే యూత్ డిక్లరేషన్ ప్రకటించిందో అదే ప్రాంతంలో సభ ఏర్పాటు చేసి నిప్పులు చెరిగారు. తెలంగాణలో నోటిఫికేషన్ జరుగుతోందని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ని నమ్మి యువత మోసపోయిందన్నారు. కాంగ్రెస్కు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందేనని ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తే యువతను ఆకర్షించేందుకు బలమైన అస్త్రాల్ని ప్రయోగిస్తున్నారు.
ఇదే వేదిక నుంచి సీఎం రేవంత్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి ఏమాత్రం వెనకాడలేదు కేటీఆర్. గతంలో రేవంత్ చేసిన హిట్లర్ వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ రేవంత్ స్థితి హిట్లర్ కంటే దారుణంగా ఉంటుందంటున్నారు. కాంగ్రెస్ సమయంలో యువత అనేక అవమానాలు, అవహేళల్ని ఎదుర్కొందని చెబుతూ వాటికి బదులు తీర్చుకునే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. యువత పిడికిలి బిగిస్తే పీఠాలు కదిలిపోతాయని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డిలకు డెత్ డిక్లరేషన్ రాయాలని, అప్పుడే బుద్ధొస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు సెంటిమెంట్ని పక్కకు పెట్టి జాతీయ పార్టీగా మారిన కేసీఆర్ ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ అనడం ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారన్నది ఆసక్తికరం. ఇది బీఆర్ఎస్కు అక్షరాల డూ ఆర్ డై సిచ్యువేషన్. ఈ సెంటిమెంట్ మంత్రం, కేటీఆర్ పాదయాత్ర, యువతపై ఫోకస్ ఇవన్నీ కలిసి బీఆర్ఎస్కు మళ్లీ పూర్వ వైభవం తెస్తాయా, లేక జాతీయ పార్టీల హవాలో కారు పార్టీ కనుమరుగవుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. రాజకీయాల్లో ఎవరూ శాశ్వత విజేతలు కారు, శాశ్వత పరాజితులు కారు. నిన్నటి వరకు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతూ ఉండడం కాలమహిమ. అయితే తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగడమే అసలైన నాయకత్వం. ఈ రోజు జరిగిన యువ సంగ్రామ సభతో బీఆర్ఎస్ తన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. జంజీ ఓటర్లను టార్గెట్ చేయడం, కేటీఆర్ పాదయాత్రకు సిద్ధమవడం మంచి పరిణామాలే. కానీ కేవలం కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపితే సరిపోదు. తాము మారతామని, పాత తప్పులు రిపీట్ చేయమని ప్రజలకు, ముఖ్యంగా యువతకు నమ్మకం కలిగించాలి. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ను రాజేసిన ప్రజలు ఇప్పుడు చాలా స్మార్ట్ అయ్యారు. కేటీఆర్ పాదయాత్ర తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో, కారు పార్టీకి మళ్లీ ప్రాణం పోస్తుందో లేదో చూడాలి.